కుట్ర పరాభవం ఎదురైంది. 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. కూటమి అభ్యర్థి రఘువర్మపై స్వతంత్ర అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ వెనుకబడ్డారు కూటమి అభ్యర్థి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మేము ఓపెన్ గా రఘువర్మ గారికి, శ్రీనివాసులు నాయుడు గారికి, వీళ్ళిద్దరు ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్ కి పెట్టలేదు, మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. అక్కడ యూటీఎఫ్ ముసుగులో వైసీపీ అక్కడ టీచర్ ఎన్నికల్లో పోటీ పెట్టింది. మేము పోటీ పెట్టినప్పటికి కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు మాకు శాసన మండలి ఎన్నికలు జరిగేటప్పుడు ఇండైరెక్ట్ గా మాకు సహకరించారు. కాబట్టి మేము కూడా అదే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 3 జిల్లాల కార్యకర్తలందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి స్పష్టంగా ఫస్ట్ ప్రయారిటీ ఓటు, సెకండ్ ప్రయారిటీ ఓటు రఘువర్మ గారికి, శ్రీనివాసులు నాయుడు గారికి ఇవ్వండి, ఇద్దరు మన క్యాండిడేట్లే, ఎవరు గెలిచినా మన వాళ్ళని స్పష్టంగా టెలికాన్ఫరెన్స్ లో వేల మందికి మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రిగా చెప్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, టీచర్లు వ్యతిరేకించారని ఫేక్ సమాచారాన్ని ఈ రోజు ఫేక్ మీడియాలో ఈ రోజు ఇస్తుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను.